ఈ విద్యా సంవత్సరం ఏదైతే మొదలైందో ఈ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అమాంతం ఫీజులు పెంచేయడం సిగ్గుచేటైన అంశం. ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపు అమ్మఒడి ఇస్తుందనే సాకుతో ఎంతైనా తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తామనే ధోరణితో అమాంతం స్కూల్ ఫీజులు పెంచేసి ఒక సెకండ్ స్టాండర్డ్ చదివే పిల్లోడికి, 2వ తరగతి చదివే పిల్లోడికి, 4వ తరగతి చదివే పిల్లోడికి 24,000, 25,000, 26,000 ఇలా పెంచుకుంటూ అమాంతం 7వ తరగతి 8వ తరగతి పోయే పిల్లవాడికి అమాంతం 35,000, 40,000 చార్జ్ చేస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు సంబంధించిన ప్రభుత్వ శాఖ కానీ అందులో విధులు నిర్వహించే మంత్రి కావచ్చు, జిల్లా స్థాయి యంత్రాంగం కావచ్చు, ఎక్కడ మొద్దు నిద్రపోతుందని మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రైవేట్ యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులను దోచుకోవడమే పనిగా పెట్టుకొని ఇష్టానుసారంగా సిబిసి సిలబస్ లేని స్కూళ్ళు కూడా సిబిసి పేర్లు చెప్పి అతిగా వసూలు చేయడం, ఒలింపియాడ్, ఐఐటి అంటూ అనేక పేర్లు పెట్టి పిల్లల విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి అమాంతం ఓ స్థాయిగా అక్రమ ఫీజులు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ ఏదైతే విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఉందో ఎక్కడ మొద్దు నిద్రపోతుందని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. జిల్లా స్థాయి ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, మండల స్థాయిలో ఉన్న ఎంఈఓ ఆఫీసర్లు కావచ్చు, ఎక్కడ ఉన్నారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీరు పాఠశాలలు తనిఖీలు చేయడానికి వెళ్ళడం లేదు? కానీ ఒక పిల్లలకు చదువుకున్న తల్లిదండ్రులు కానీ అమ్మ మీ ఫీజుకి ఎంత తీసుకున్నారు, మీ పిల్లల పుస్తకాలకు ఎంత తీసుకున్నారు అని తనిఖీ చేయడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు జీతాలు ఇచ్చేది ప్రజలకు సర్వీస్ చేయనా, లేక మీ ఆఫీసులో మీరు ఫ్యాన్ల కింద కూర్చొని కాలు ఊపుకునే దానికి మీకు ప్రజాధనం నుంచి మీకు జీతాలు ఇస్తున్నామా అనేది కూడా మేము అధికార యంత్రాంగాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. పాఠశాల తనిఖీ చేస్తారా, తనిఖీ చేయరా? తనిఖీ చేసి ఏ స్కూల్ అయినా కానీ, అది ఎంత పెద్ద స్కూల్ అయినా కానీ ప్రభుత్వం నిర్ధారించిన ఏదైతే ఫీజు పరిగణించాలి, అంతకు మించి ఫీజులు తీసుకుంటే స్కూళ్ళను సీజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం 21 సెక్షన్ ఏదైతే చట్టం ఉందో విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఫీజులు నిర్ధారించాలి. లేని ఏడల ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఏదైతే జిల్లా స్థాయి విద్యా యంత్రాంగం ఉందో, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో ప్రభుత్వాన్ని కూడా మేము ముట్టడిస్తామని